మండలి ఎన్నికలు ఉండటం మూలాన ఈ కార్యక్రమం ఫిబ్రవరిలోనే తీసుకోవాలనుకున్నాము. ఎలక్షన్ కోడ్ ఉండటం మూలాన వెంకటరెడ్డి గారి సలహా మేరకి వెంటనే తీసుకోవడం జరిగింది. ముఖ్యమైనటువంటి 3 డిపార్ట్మెంట్స్నే పిలిచాము. వేసవికాలంలో ప్రధానమైనటువంటి మంచినీటి సమస్య, విద్యుత్ శక్తి, అదేవిధంగా నీటిపారుదల. దీని మీద సీనియర్ అధికారులు అందరూ వచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు మీ కింద ఉన్నటువంటి మీ యొక్క హైరార్కీని కూడా బాగా ఎలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ లెవెల్లో, డిఈ లెవెల్లో, ఈఈ లెవెల్లో, ఏఈ లెవెల్ దాకా మీరు ఫీల్డ్ మీద ఉండాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్లు చెప్పినట్టుగా రెవెన్యూ పోలీసుని కూడా ఈ నెల రోజులు అందరూ కష్టపడి కాలువల మీద ఉండేవాడు కాలువల మీద ఉండాలి, పవర్ లైన్స్ మీద ఉండేవాడు పవర్ చూసుకోవాలి. అదేవిధంగా మెయిన్గా ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కూడా అనుభవం కలిగినటువంటి టీఎంసీగా భగీరథ మీరు గతంలో చాలా రోజులు బట్టి చూస్తున్నారు కాబట్టి దాని మెయింటెనెన్స్ ఏంటి, ఆడ జీతాలు ఏంటి, వాడి యొక్క ఆపరేషన్స్ ఏంటి, మీరు చాలా జాగ్రత్తగా ఈ వేసవికాలంలో నల్గొండ జిల్లా మనకు అన్ని రకాలుగా ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా కాబట్టి దయచేసి 3 డిపార్ట్మెంట్ల హెడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనసు పెట్టి ఎక్కడా మనకు సమస్య రాకుండా, మీరు చూస్తున్నారు మనకు సంబంధం లేని సమస్యలు కూడా రాజకీయం అవుతున్నాయి. కాబట్టి అటువంటి వాటికి ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అవకాశాలు ఇవ్వద్దు. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు దూరంతరం కొండంతలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఆడది రాజకీయ కోరికైనా మనది ప్రజా కోరిక. మనం ప్రజల కోసం కష్టపడి సమస్య నిజంగా ఉంటే వెంటనే అందరం కలిసి ఐక్యంగా సమస్యను తీర్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్కి పెద్దలిచ్చినటువంటి సలహా మేరకు వెసులుబాటు ఇస్తాం. ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి అడ్వాన్స్గా ఎస్డిఎఫ్ ఎంత అవకాశం ఉంటే అంత ఈ రోజునే వాళ్ళకి అందించేటటువంటి అవకాశాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ల దగ్గర కూడా సుఖేందర్ రెడ్డి గారి యొక్క సలహా మేరకి వారి దగ్గర కూడా కొంత అమౌంట్ ఉంటే ఎవరి దృష్టికి వచ్చినా కానీ చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేసి మంచినీటి సమస్య నెంబర్ 1, అదేవిధంగా ఇరిగేషన్ పవర్, అవి 2 కూడా పంటలను కాపాడే బాధ్యత మంది. వాతావరణ పరిస్థితులు ఏమో నాకు తెలియదు కానీ నిన్న గోదావరిలో ఉండాల్సిన ఫ్లో కూడా లేదు. నేను గోదావరి నుంచి ఎన్ఎస్పీకి నిన్న ఒక లింక్ చేశాను. సీతారామాన్ని ఆన్ చేసి ఆ వచ్చే నీళ్ళని సముద్రానికి పోకుండా ఎన్ఎస్పీ కాలువకి మేము షిఫ్ట్ చేశాం. అక్కడ 1700-1600 క్యూసెక్కులకి దాని పరిమాణంతో మన ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేసి కేవలం 6 నెలల్లోనే సీతారామ కెనాల్ నుంచి నాగార్జున సాగర్కి లింక్ చేశాం. ఆ చివరి భూభాగాలకు 4-5 నియోజకవర్గాలకి ఫీడ్ చేసి పంటలను ఎండకుండా చూడాలని. అదేవిధంగా ఉన్న నీళ్ళని మీరు మానిటరింగ్ కరెక్ట్గా చేయాలి. కాలువలు బాగలేవు, స్లూయిస్ బాగలేవు, షట్టర్స్ క్లోజ్ అయిపోయి అన్ని ఇబ్బందుల్లో కూడా ఉంటాయి. నీళ్లు వేస్ట్ అవుతున్నాయి, వాగులు వంకళ్ళల్లో ఫుల్గా వెళ్తున్నాయి. అంటే మనం పైన నీళ్లు వదలక కాదు, సిస్టమ్ కరెక్ట్ లేక కెనాల్స్ అన్నింటినీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మెయింటెనెన్స్ లేక అవన్నీ కూడా ఛిద్రం అయిపోయి మీ కంట్రోల్లో కూడా లేదు. నీళ్లు చివరికి పంపించాలన్నా కూడా ఏ లెవెల్కి పంపించినా ఆ కెనాల్లో నీళ్లు చివరికి వెళ్ళట్లేదంటే కొద్దిగా మనసు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇరిగేషన్ అధికారులు అది వైదాపురం మేజరా, ముత్యాల మేజరా, అటువంటి అన్నింటినీ కూడా చివరికి, ఎందుకంటే లాంగ్ మేజర్స్ అన్ని, కాబట్టి దయచేసి అధికారులు అందరూ చివరి భూములకి నీళ్ళు వెళ్ళేటట్టుగా చూడండి. ఈ 1 నెల రోజులు కష్టపడాలి. ఎందుకంటే నోటికొచ్చిన పంట ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు. అది లిఫ్ట్ ఇరిగేషన్ కింద లేకపోతే గ్రావిటీ కిందన ఎక్కడ పంటలు ఉన్నా సరే పవర్ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇరిగేషన్ జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి మీ కింద అధికారులను అలర్ట్ చేయాలి. ఈ మధ్యకాలంలో కొంత ఎనర్జీ వచ్చింది, ఎవళ్ళం కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళట్లేదు. మా వాళ్ళని కూడా మీకు దయచేసి ఎమ్మెల్యేలు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దయచేసి అందరం కాలువల మీద ఉండాలి, గ్రామాల్లో ఉండాలి, ప్రజల దగ్గర ఉండాలి. సమస్య ఉంటే అధికారుల్ని వెంటనే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి ఆ పనులు జరిగేటట్టుగా చూడాలి. అమౌంట్కి సంబంధించి మీ చేతిలో ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారిని అడిగి వెంటనే ఆ సదుపాయాన్ని క్లియర్ చేస్తాము. 3 కలెక్టర్లు కూడా మనసు పెట్టి పనిచేసే కలెక్టర్లు ఉన్నారు. కాబట్టి దయచేసి
ఉమ్మడి నల్గొండ జిల్లా అన్ని రంగాల్లో ప్రాధాన్యత అవసరమైనటువంటి ఈ జిల్లా ఇరిగేషన్లో కావచ్చు, పవర్లో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా అందరం కలిసి మనసు పెట్టి పనిచేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ ప్లాన్ డిఆర్సి డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగులు చేసుకోవడానికి గతంలో కంటిన్యూగా జరిగాయి. ఈ మధ్య కాలంలో ఆ యొక్క వ్యవస్థ దెబ్బతింది. కాబట్టి అధికారుల్ని వెంటనే ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి రావాలి, మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే మీరు మా దృష్టికి తీసుకురావాలి. జిల్లా కలెక్టర్లు చేయగలిగినటువంటి శక్తి మేరకు జిల్లా కలెక్టర్లు కన్సర్న్ సెక్రటరీస్ తోటి వాళ్ళు ఎమ్మటే దాన్ని కూడా అర్పణ చేసుకొని వాళ్ళు కూడా దాన్ని కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అంటే సమస్య మీ దృష్టికి రాకపోతే, మీది ప్రభుత్వం కలెక్టర్ దృష్టికి రాకపోతే కలెక్టర్ ప్రభుత్వం దృష్టిలో పెట్టే అవకాశం లేదు, మా దృష్టిలో పెట్టే అవకాశం లేదు. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఈ 3 సమస్యల్ని సత్వరం పరిష్కారం చేసే దిశలో పైనుంచి కింది దాకా అందరూ కూడా మనసు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఏ సమస్య ఉన్నా గౌరవ శాసనసభ్యులు చెప్పింది అధికారులు తూచా తప్పకుండా కరెక్ట్ అయినటువంటి పని చేయాలి. వాడు చెప్పిన సమస్య న్యాయబద్ధమైతే, అవసరమైతే రిస్క్ తీసుకునైనా మీరు చేయండి, దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కాబట్టి దయచేసి గౌరవ శాసనసభ్యులు ఫీల్డ్ మీద ఉంటే వాడికి కూడా వాస్తవమైన పరిస్థితులు అర్థమవుతాయి. అధికారులు కూడా మీరు వెంట పెట్టుకెళ్ళండి. మీ మండల స్థాయిలో, మీ నియోజకవర్గ స్థాయిలో అధికారులు కూడా అవసరమైతే మీరు తీసుకెళ్ళండి. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఈ 3 సమస్యల మీద మనసు పెట్టాలని చెప్పి వెంకటరెడ్డి గారు 4-5 రోజుల క్రితం కూడా అయిపోగానే పెట్టాలనుకున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యేల యొక్క సమస్యలు మీకు అర్థమై వాటిని పరిష్కారం చేస్తారనే విశ్వాసంతో అనుభవజ్ఞులు ఈరోజు ఎండాకాలం రాకముందే అడ్వాన్స్గా బహుశా తెలంగాణ 32 జిల్లాలు ఎక్కడ పెట్టచ్చు ఆలోచించి ఒక ప్రిలిమినరీ మీటింగ్ డైరెక్షన్ ఇస్తూ గౌరవ శాసనసభ్యుల సమస్యలు తెలుసుకోవడం, గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు, మన నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు గారు, సూర్యాపేట కలెక్టర్ పవార్ గారికి, అమిత్ గారు సబ్ కలెక్టర్, చీఫ్ గెస్ట్గా వచ్చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ గారికి, మీ అందరినీ కూడా ఆహ్వానించి మంచి ఏర్పాటు చేసిన మా నల్గొండ కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సెకండ్ సాటర్డే ఆడలే, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి కలెక్టర్ గారు. అయినా సరే మీ అందరికి కూడా ఒకటే రిక్వెస్ట్, ఇప్పుడు ప్యాడీ హార్వెస్టింగ్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఐకేపీ సెంటర్లు అవన్నీ ఉంటాయి. ఇవన్నిటికంటే ముఖ్యం సమ్మర్లో మన డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంపార్టెంట్. మీరు కానీ మేము కానీ కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ మనం మంచినీళ్ళు తాపేయడం ఈ ఎండాకాలంలో చాలా ముఖ్యం. దాని మీద అలాగే ఎలక్ట్రిసిటీ లో వోల్టేజ్ మీద ఎంత ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినా ప్రతి ఇంట్లో ఏసీ పెట్టడం కానీ ఫ్యాన్లు నడవడం కానీ ఎండాకాలం ఇంకా విపరీత లోడ్ పెరుగుతుంది. ఈ 2 సమస్యలు మెయిన్గా తెలుసుకోవడానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పెట్టిండ్రు. మిగతా సమస్యల కోసం మరొక మీటింగ్ పెట్టుకుందాం. మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఒకటే, కొంచెం కష్టమైనా సరే ఎండాకాలంలో ప్రజల కోసం మనందరం కూడా పని చేయక తప్పదు. మీతో పాటు మేము కూడా గ్రామాలలో తిరుగుతూనే ఉంటాం. అందుకనే ఆఫీసర్స్ కూడా ఈఎన్సీ కృపాకర్ రెడ్డి గారు వచ్చిన వారి మీద చాలా బాధ్యత ఉంది. వాటర్ పేమెంట్ సంబంధించి చిన్న పేమెంట్స్ ఏమైనా ఉన్నా కానీ నేను గారు ఇన్ఛార్జ్ మినిస్టర్, అలాగే మరొక సీనియర్ మినిస్టర్ ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్కి వెళ్ళి గత 15 రోజులు అక్కడే ఉంటూ రెగ్యులర్గా అందరినీ 11 ఏజెన్సీస్తో ఆ జరిగిన సంఘటన మీద ఆ బాడీస్ కానీ ఇంక చనిపోయిందా ఉన్నదా వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్న ఉత్తమంగా రాలేకపోయారు. మా పద్మ సీనియర్ ఎమ్మెల్యే గారు వారి తరఫున 2 కాన్స్టిట్యూయెన్సీ వారే చూస్తారు కాబట్టి వారికి కూడా స్వాగతం పలుకుతూ అందరికీ ఇక్కడ ఉన్న మహిళా ఆఫీసర్స్కి, మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అక్కా చెల్లెలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా మంత్రి గారికి సీనియర్ మినిస్టర్ గారు కాబట్టి మీరు మీ అనుభవంతో సలహాలతో పాటు మా కలెక్టర్లకు కూడా ఎప్పుడు నిధులు ఇప్పించాలి. For more videos like this, subscribe Big TV channel.